ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 18న తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తారు. యాదాద్రీసుడికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం యాదాద్రికి రానున్నారు. ఇక ఈ క్రమంలో యాదగిరిగుట్టలో భద్రత కట్టుదిట్టం చేశారు. ముందస్తుగా గుట్ట వద్ద హెలిప్యాడ్, ప్రధాన ఆలయ పరిసరాలను రాచకొండ సిపి దేవేంద్ర సింగ్ చౌహాన్ పరిశీలించారు. 18న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సీఎంలు యాదాద్రికి బయలుదేరనున్నారు. ఇక 2 ప్రత్యేక హెలికాప్టర్లలో కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్ ఉదయం 11:30 యాదాద్రికి చేరుకోనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు ముగ్గురు సీఎంలు. అనంతరం మధ్యాహ్నం 12:30 యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరతారు. కంటి వెలుగు 2వ దఫా ప్రారంభోత్సవంతో పాటు ఖమ్మం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి గిరి, సీఎం కేసీఆర్ యాదాద్రి టూర్ షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఇప్పటికే భారీ బందోబస్తులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీకి బుధవారం రానున్నట్లు మనకు ఇక్కడ సమాచారం. స్వయంభూ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పొందిన తర్వాత అదే రోజు ఖమ్మంలో జరిగే భరత్ బహిరంగ సభకు పాల్గొనేందుకు కలిసి ప్రత్యేకమైన ఏర్పాట్లు బయలుదేరుతున్నట్టుగా మనకు సమాచారం. నిన్న ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పినరయి విజయ్తో పాటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెంట్ హోటల్ చేరుకొని ఆలయానికి వెళ్లేందుకు సంప్రదాయ దుస్తుల్లో సిద్ధమవుతారు. ప్రెసిడెంట్ హోటల్ నుంచి నేరుగా కుండపై గల పంచలక్ష్మీ స్వామి దర్శనానికి చేరుకున్న తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రి స్వయంభూలైన పంచలక్ష్మీ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవ దర్శనంలో భాగంగా పాల్గొంటారు. పొందిన తర్వాత ప్రధాన ఆలయం నుంచి కొత్త నిర్మాణం తర్వాత ఆ నిర్మాణ పనులను, శిల్పాలను సందర్శించి అక్కడ నుంచి నేరుగా ప్రెసిడెంట్ సూట్కు చేరుకొని అల్పారం చేసిన తర్వాత మధ్యాహ్నం 12:30 యాదాద్రి నుంచి ఖమ్మంకు బయలుదేరుతున్నట్టుగా అధికారులు ఇప్పటికే చెప్పారు. ముగ్గురు సీఎంలు తొలిసారిగా వస్తున్నట్టుగా అధికారులు చెప్పడంతో ఆ సందర్భంగా యాదాద్రిలో ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్టుగా రాచకొండ సిపి దేవేంద్ర చౌహాన్ సోమవారం యాదాద్రికి చేరుకొని భారీ ఏర్పాట్లపై పరిశీలించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆధ్యాత్మిక వాడలో పాత గోశాల వద్ద హెలిప్యాడ్ ప్రారంభాన్ని నిశ్చితంగా పరిశీలించారు. భారీ బందోబస్తుపై డీసీబీ నారాయణతో పాటు ప్రెసిడెంట్ ప్రారంభం నుంచి తొందరపైకి గల ప్రధాన అనుబంధ ఆలయాలు, శివాలయం నుంచి గర్భాలయం నుంచి ఏర్పాట్లను అధికారులతో ఇప్పటికే చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ గిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.